72 గంటల్లో ముగిసిన యుద్ధం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్యవర్తిత్వం కాల్పుల విరమణకు ఇరు దేశాల అంగీకారం భారత డీజీఎంఓకు పాక్ డీజీఎంఓ ఫోన్ కాల్పుల విరమణ కోసం మంతనాలు ఆ వెంటనే యుద్ధ విరమణపై ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శుల ప్రకటన తెర వెనుక చక్రం తిప్పిన వాన్స్ రూబియో ఊపిరి పీల్చుకున్న సరిహద్దు గ్రామాల ప్రజలు యుద్ధం వల్ల రెండు వైపుల ఆస్తి ప్రాణ నష్టం 3 భారత జవాన్ల మృతి 10 మంది బీఎస్ఎఫ్ జవాన్ల గాయాలు రజౌరి డిప్యూటీ కమిషనర్ దాఫా మృతి పాకిస్తాన్కు తీరని నష్టం జరిగింది పాల్గామ్ దాడి పాకిస్తాన్ వ్యవహార శైలి నేపథ్యంలో దాయాదికి గట్టి బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో కథన రంగంలోకి దిగిన భారత్ 72 గంటలు గడవక ముందే కాల్పుల విరమణ ప్రకటన చేసింది అగ్రరాజ్యం అధిపతి డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో భారత్ పాక్ల మధ్య శాంతి సంధి కుదిరింది ఈ మేరకు శనివారం ట్రంప్ అమెరికా నుంచి అంతర్జాతీయ మీడియాకు ప్రకటన విడుదల చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సూచన మేరకు శనివారం భారత్ పాక్ శాంతి ఒప్పందానికి అంగీకరించాయి ఆ వెంటనే మధ్యాహ్నం 3:35 పాకిస్తాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ కు కాల్ చేశారు ఇరు దేశాల డీజీఎంఓలు సమావేశమయ్యారు యుద్ధ విరమణపై కులంకషంగా చర్చించారు ఆ తర్వాత రెండు దేశాల సైనికాధికారులు కాల్పుల విరమణకు అంగీకరించారు తదుపరి ఇదే విషయంపై ఆర్మీ చీఫ్ తో సుదీర్ఘంగా రెండు దేశాల విదేశాంగ రక్షణ మంత్రులు చర్చలు జరిపారు మంత్రులతో భేటీ పూర్తి అయిన వెంటనే భారత్ విదేశాంగ శాఖ ఇండియా తరఫున కాల్పుల విరమణను ప్రకటిస్తున్నట్టుగా ప్రకటించింది అదే సమయంలో పాక్ నుంచి కూడా కాల్పుల విరమణపై అధికారిక ప్రకటన వెలువడింది మరోవైపు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు అమెరికా అధ్యక్షుడు జేడీ వాన్స్ రూబియా కీలక భూమిక పోషించినట్టు తెలుస్తోంది ఇక యుద్ధ విరమణ కోసం వీరిద్దరూ అటు భారత్ ఇటు పాకిస్తాన్ పై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చినట్టు సమాచారం రెండు దేశాలు అణ్వాయుధ దేశాలు అయినందున యుద్ధం తారాస్థాయికి చేరితే ఇరువైపులా నష్టం తీవ్రంగానే ఉండొచ్చు అనే కారణంగా ఈ కారణంతోనే అయితే అమెరికా ఏం చెప్పిందంటే అది అంతర్గత వ్యవహారం మేము దాంట్లో జోక్యం చేసుకోమనేటువంటి మాటలు చెప్పింది కానీ మరోవైపు ఈ చర్చలు మాత్రం కొనసాగించింది ఇక పాక్ వక్రబుద్ధి గంటల వ్యవధిలోనే యుద్ధ విరమణ ఒప్పందం ఉల్లంఘన భారత్పై దాడులకు తెగబడ్డ పాకిస్తాన్ మరోవైపు ట్రంప్కు పాక్ ప్రధాని కృతజ్ఞతలు యుద్ధంలో తామే గెలిచినట్టు అధికారికంగా ప్రకటించుకున్నారట వాళ్ళే అవార్డు తయారు చేసుకుని వాళ్ళే ఇచ్చుకున్నారు ఎందుకు ఈ యూటర్న్ ట్రంప్ ఒత్తిడా మోడీని వెనక్కి తగ్గారా బీహార్ గడ్డపై మోడీ యుద్ధ గర్జన దాయాదిపై ఎందుకు దండెత్తినట్టు మరి ఎందుకు వెనక్కి తగ్గినట్టు అనేక ప్రశ్నలు విపక్షాల నుంచి వస్తా ఉన్నాయి ఈ వార్తను కూడా 2వ పేజీలో కవర్ చేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక ఇక లేస్తే మనిషి కాదన్నాడంట వెనకడికి ఎవరు ఇప్పుడు సరిగ్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ విషయంలో వ్యవహరించిన తీరు కూడా ఇలాగే అనిపిస్తుంది పాల్గామ్ దాడి తర్వాత పీఎం మోడీ చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు పాల్గామ్లో దాడి పాల్పడిన ఉగ్రవాదులు ఏ పొక్కలో దాక్కున్న వెతికి వెంటాడి అంతమొందిస్తామని ప్రకటించారు పాక్ గడ్డపై ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చి పాల్గామ్ వంటి టెర్రర్ దాడులకు గుసగొల్పుతున్న దయాదికి గట్టి బుద్ధి చెప్తామని వెల్లడించారు ఈ నేపథ్యంలోనే గత వారం రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోడీ వరుస సమీక్ష సమావేశాలు నిర్వహించారు దాయాదిని ఎలా దారికి తేవాలనే అంశంపై సుదీర్ఘ మంతనాలు జరిపారు ఈ సందర్భంగా త్రివిధ దళాలకు మోడీ 4 రోజుల క్రితం కీలక ఆదేశాలు ఇచ్చారు ఏం చేస్తారో చేయండి పాక్ మాత్రం ఈ దెబ్బకు సిట్ రైట్ కావాలని చెప్పి ఆదేశించారు ఇక ప్రధానమంత్రి మోడీ ఇచ్చిన దన్నుతో రంగంలోకి దిగిన భారత ఆర్మీ నేవీ వాయుసేన పాక్ను దెబ్బతీసేందుకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాయి అందులో భాగంగానే పీఓజేకే ఆ తర్వాత పంజాబ్ ప్రావిన్స్లోని ఉగ్రవాద టెర్రర్ క్యాంపులపై భారత వాయుసేన వరుస దాడులు నిర్వహించింది భారత్ జరిపిన ఈ దాడుల్లో అనేక మంది ఉగ్రవాదులు మృతి చెందారు మరికొంతమంది ఆ ప్రాంతాలను వదిలేసి పారిపోయారు అయితే మోడీ దూకుడును చూసిన భారత ప్రజలు ఈసారి దాయాది ఏదో గట్టి బుద్ధి చెప్తారని అందరూ అనుకున్నారు కరుడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజార్ను మట్టుబెట్టడమో లేక పీఓకోని స్వాధీనం చేసుకోవడమో జరగవచ్చని సగటు భారతీయుడు భావించారు అయితే తానోడి తలిస్తే దైవం మరోడి తలిచినట్టుగా సగటు దేశ పౌరుడు ఒకటే అనుకుంటే మోడీ మాత్రం పాక్తో యుద్ధం పీక్ స్టేజ్కి రాగానే తుస్సుమనిపించారు కేవలం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పారనే ఉద్దేశంతో పాక్తో శాంతి ఒప్పందానికి అంగీకరించడం గమనార్హం ఈ విషయంలో మోడీ వ్యవహార శైలిని మెజారిటీ ప్రజలు తప్పుపడుతున్నారు పీఓకేను స్వాధీనం చేసుకునేందుకు భారత్కు మంచి అవకాశం ఉన్నప్పటికీ ప్రధాని ఎందుకు వెనక్కి తగ్గారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి ఈ అంశంలో ట్రంప్ కనుక ఒత్తిడి చేసినందుకు మోడీ వెనక్కి తగ్గితే అది భారత సార్వభౌమాధికారాన్ని ఆ దేశాన్ని తాకట్టు పెట్టినట్టే అని విమర్శలు వినిపిస్తూ ఉన్నాయి మొత్తానికి మోడీకి 4 రోజులలో పెరిగిన గ్రాఫు 4 నిమిషాలలో కుప్పకూలింది వీర సైనికుల పుట్టినిల్లు ఈ పల్లెలు ఆ తెలంగాణ పల్లెలకు శనార్థి సెల్యూట్ మట్టి వాసనలోనే దేశభక్తి చాటుకున్న ఊర్లు కమ్మలపల్లె కూచూరు బొందుగుల గ్రామాలు తెలంగాణలో ఆదర్శం వడ్లపల్లె తిమ్మాపురం దోమలగూడెం దుగినేపల్లి ముంజంపల్లి తెలంగాణ సైనిక పూదోటలు ప్రతి గ్రామం నుండి 60 మంది వరకు దేశ సేవలు అందిస్తా ఉన్నారట గ్రామాలు కొన్ని చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ తెలంగాణలోని కొన్ని గ్రామాలు మట్టి వాసనలోనే దేశభక్తిని చాటుతూ భారత సైన్యంలోకి ఇది అధిక సంఖ్యలో జవాన్లను అందిస్తున్నాయి తెలంగాణ గడ్డపైన ఉన్న ఈ గ్రామాలు దేశభక్తి సుగంధాన్ని వెదజల్లుతున్నాయి ఈ పల్లెలు సాధారణ గ్రామాలు మాత్రమే కాదు సైనిక శౌర్యానికి నిలయాలు ప్రతి గ్రామం నుండి సుమారు 60 మంది యువకులు భారత సైన్యంలో చేరి దేశ సరిహద్దులను కాపాడుతూ జాతి గౌరవాన్ని ఆకాశ సీమకు చేర్చాయి ఈ గ్రామాల మట్టిలో ధైర్యం త్యాగం సేవాభావం పుష్పించాయి దేశానికి సైనికులను అందిస్తున్న ఆ పల్లెలకు శనార్థి సెల్యూట్ మహబూబాబాద్ జిల్లా కమ్మాలపల్లి మహబూబ్ నగర్ జిల్లా కుచూరు నల్గొండ జిల్లా బొందుగుల ఎక్కడుంది
బొందుగుల ఇంకా తెలంగాణలోని వడ్లపల్లె, తిమ్మాపురం, దోమలగూడెం, దుగినేపల్లి, మంజంపల్లి వంటి గ్రామాలు సైనిక సేవలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఒక్కో గ్రామం నుండి 50 నుంచి 60 మంది జవాన్లు భారత సైన్యానికి అందించాయి. ఇక కమ్మాయిపల్లి గ్రామంలో సుమారు 300 నుంచి 400 జనాభా ఉన్నా అందులో 60 మంది దాకా సైన్యంలో సేవలు అందిస్తున్నారు. గ్రామంలో సైనిక సేవలకు సంబంధించిన బలమైన సాంప్రదాయం, సీనియర్ జవాన్ల స్ఫూర్తిదాయ కథనాలు యువతను ఈ వృత్తి వైపు ఆకర్షిస్తున్నాయి. కూచూరు గ్రామం కూడా ఇలాంటి సైనిక సాంప్రదాయాన్ని కలిగి ఉంది. ఇక్కడ యువకులు సైనిక శిక్షణ కేంద్రాల్లో కఠిన శారీరక మానసిక శిక్షణ పొంది సైన్యంలో వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బొందుగుల గ్రామం యువత దేశ సేవ పట్ల దృఢమైన నిబద్ధతను చూపిస్తూ గణనీయమైన సంఖ్యలో ఆర్మీలో చేరుతున్నారు. ఈ గ్రామాలు తమ దేశభక్తి, సైనిక సేవ సాంప్రదాయంతో తెలంగాణకు వన్నె తెస్తున్నాయి. వడ్లు పండినట్లే వీరులు పండే గ్రామం వడ్లపల్లె, సూర్యాపేట జిల్లాలో చిన్న గ్రామం ఇది. ఇక్కడ ప్రతి ఇంటి నుండి ఒక జవాన్ ఉండడం సాంప్రదాయం. జవాన్ల రిక్రూట్మెంట్ జరిగితే ఊరి వాసులంతా పండుగలా జరుపుకోవడం విశేషం. తిమ్మాపురంలోని యువకుడు సైనికుడు అయితే పెళ్లి చూపులకు అర్హత సాధించినట్టే. జగిత్యాల జిల్లాలోని ఈ చిన్న గ్రామం పెద్ద కర్మభూమి. దేశ సేవ జీవితంగా భావించే ఇక్కడ యువత ఎవరు ఆర్మీలో జాయిన్ అయినా ఊరంతా సంబరం చేసుకుంటుంది. దేశ సరిహద్దులు కాపాడే అడవి బిడ్డల గ్రామం దోమలగూడెం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఈ గ్రామం నుండి అనేక మంది యువకులు సైన్యంలో చేరారు. తండ్రి సైనికుడైతే కొడుకుది అదే వారసత్వం. ఇది వారి సంస్కృతిలో భాగమైంది. ఆ ఊరి చెరువు కట్ట దగ్గర యువకులు పరేడ్ నిర్వహిస్తుంటారు. దుగినేపల్లి దేశభక్తికి పుట్టినిల్లు. వరంగల్ జిల్లాలోని ఈ గ్రామంలో మాదిగ, లంబాడ, గిరిజన యువత ఎక్కువ. కష్టం, పట్టుదలతో అనేక మంది యువకులు సైన్యంలో చేరి గ్రామానికి పేరు తెచ్చారు. మాజీ సైనికులతో ఏర్పడిన కమ్యూనిటీ ఈ గ్రామంలో ఉంది. పెద్దపల్లి మండలంలోని ముంజంపల్లి యువత రక్తంలో జాతీయ జెండా ఊగుతుంది. ఇది సైనికుల ఊరుగా పేరు పొందింది. ఇక్కడ పదవి విరమణ చేసిన సైనికులు యువతకు శిక్షణ ఇస్తుంటారు. దేశభక్తి జీవన స్రవంతిలా ఈ గ్రామాలు తెలంగాణ సంస్కృతిలో గర్వకారణం. ఇక్కడ వీధుల్లో, పొలాల్లో, ఇళ్లలో దేశభక్తి జీవన స్రవంతిలా ప్రవహిస్తుంది. వడ్లపల్లిలో గత 2 దశాబ్దాలుగా సైనిక సేవా సాంప్రదాయం కొనసాగుతుండగా ముంజంపల్లి యువత సైనిక శిక్షణ కోసం స్వచ్ఛందంగా ముందుకొస్తుంది. ఈ గ్రామాల్లోని కుటుంబాలు తమ సంతానాన్ని దేశ సేవకు అంకితం చేస్తూ త్యాగ గీతాలు ఆలపిస్తున్నాయి. ఈ పల్లెలు కేవలం సైనికుల పుట్టినిల్లు మాత్రమే కాదు, భారతదేశ ఆత్మగౌరవాన్ని ప్రతిబింబించే జీవన దీపస్తంభాలు. ఇండియన్ ఆర్మీలో రాష్ట్రాల వారీగా రిక్రూట్మెంట్కు సంబంధించి 2021 డేటా ఆధారంగా తెలంగాణ నుంచి 10,970 సైనికులు సేవలు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి 1,63,000 మంది సైన్యంలో ఉంటే ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా ఉన్నాయి. సో బీహారు అవి ఆ రాష్ట్రాలు కూడా కొంతవరకు ఉన్నాయి. సో ఇది వీర సైనికులు. మన రాష్ట్రంలో ఒక్కొక్క గ్రామం సైన్యానికి ఎట్లయితే తమ పిల్లల్ని ఇస్తూ ఉన్నారో అదంతా మనం ఈ ప్రత్యేక కథనంలో చూడొచ్చు. దీంట్లో క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.